హాయ్ ఎవ్రీవన్, గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం, వచ్చేయండి. సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొంచెం కొత్తిమీర, కరివేపాకు, వేయించి పెట్టుకున్నటువంటి కొన్ని పల్లీలు, ఆనియన్స్, కొంచెం పసుపు, ఇవి ఉంటే చాలండి. గుంత పొంగనాలు చాలా సింపుల్గా చక్కగా చేసేసుకోవచ్చు. ప్రాసెస్ చూద్దాం రండి. ఒక పెనం పెట్టేసుకొని, ట్రిక్ ఏంటంటే ఇవి టేస్ట్ రావడానికి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని స్టవ్లో, ఆ ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కానీ ఆనియన్ కానీ జస్ట్ 1 మినిట్ ఇలా ఫ్రై లాగా చేసుకోవాలి. మరి ఎక్కువసేపు మగ్గించకూడదండి, కొంచెం ఇలాగనమాట. అప్పుడే ఆ గుంత పొంగనాలు టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ నేను ఎక్కువసేపు ఏం పెట్టట్లేదు. ఇవి స్నాక్స్ రూపంలో కానీ టిఫిన్ ఐటెంలో కానీ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఒక బౌల్ తీసుకొని కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకొని ముందు ఇవి మొత్తం కూడా కరిగే వరకు జస్ట్ అలాగా మనము కలుపుకోవాలన్నమాట. ఇలాగా ఆ తర్వాత దోసల పిండి ఉంటుంది కదా, మనం దోశ వేసుకోవడానికి, ఆ పిండిలో మనకి ఎంత క్వాంటిటీ కావాలనో దానికి తగ్గట్టుగానే మనం తీసేసుకోవాలి. జస్ట్ నేనైతే ఒక 3 కప్స్, చిన్న కప్ తోటి ఒక 3 కప్స్ తీసుకుంటున్నాను. మరీ ఎక్కువ పల్సగా ఉండకూడదండి, కన్సిస్టెన్సీ అనేది ఇలాగుంటే సరిపోతుంది అనమాట. అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇందులోకి వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసేసుకోవాలి. వేయించి పెట్టుకున్నాం కదా ఇందాక పచ్చిమిర్చి, అవి రెండు కూడా, వెల్లుల్లి, ఇవి రెండు కూడా వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు అనేది కూడా ఇందులోకి వేసేసుకోవాలండి. అంతే. ఒకసారి ఫైనల్గా మనము చెక్ చేసుకోవాలి టేస్ట్ అనేది, ఉప్పు సరిపోయిందా లేదా అని. ఓకే, చూడొచ్చు ఇక్కడ ఎంత కలర్ఫుల్గా, ఎంత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేసింది అనేసి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగనాలు పెనం ఏదైతే ఉందో దాన్ని పెట్టేసుకొని ఒక్కొక్క కప్పు తీసుకొని మెల్లగా ఇలాగా, మరీ ఫుల్గా వేసుకోకూడదు, అలాగనే తక్కువ వేసుకోకుండా ఇలాగా మనం అందులో వేసేసుకోవాలన్నమాట. అలా వేసుకున్న తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ అండి, మనకు అప్పుడే తెలుస్తుంది అవి కాలాయా లేదా అనేసి. ఇంకొక సింపుల్ ట్రిక్ చెప్తాను ఇందులో మీకు. చాలామంది ఇవి తిప్పించి ఫోల్డ్ అటువైపుకు తిప్పి పెట్టాలంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. మనకి ఇక్కడ కాలాయా అనేది తెలుస్తుంది అనమాట అప్పుడు సింపుల్ అండి. మీరు స్పూన్ ఇంకోటి ఏం అవసరం లేదు. జస్ట్ మన దగ్గర చాకు ఉంటుంది కదా, ఆ చాకు తీసేసుకొని సింపుల్గా ఇలా మీరు తిప్పుకోవచ్చు అనమాట. చాలా ఈజీ అనమాట. చూడండి, ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత తీసేసుకోవడమే. చాలా బాగుంటుందండి. మనం బయట షాపులో కొనుక్కొని ఆయిల్ ఏదేది వాడతారో తెలియక ఇబ్బంది పడే బదులు మనం ఇళ్ళల్లోనే హెల్తీగా కొంచెం ఓపిక తెచ్చుకొని చేసేసుకుంటే, మహా అంటే ఒక 10 నుండి 15 నిమిషాలు మనం స్పెండ్ చేసుకుంటే హెల్తీ ఫుడ్ మనమే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం కంటే మించింది ఏమీ లేదు కదండి. కాబట్టి ఇంట్లో ఆల్మోస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓన్లీ ఇది రిక్వెస్ట్ మాత్రమేనండి, ఏం ఫీల్ కాకండి మళ్ళీ ఎవరెవరో సూక్తులు చెప్తుంది అనేసి. చూడండి, అన్నీ కాలిపోయాయి. ఇలాగనమాట అన్నీ అటువైపుకి టర్న్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం ఒక జస్ట్ 1 to 1.5 మినిట్ లోపలే కాలిపోతాయి. ఇలా రెండు వైపులా మనం ఒకసారి చెక్ చేసుకొని కాలిపోయాక ఇందులోకి వెల్లుల్లి కారం చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వేడి వేడిగా తింటుంటే తినాలనిపించే ఓల్డ్ రెసిపీ అండ్ హెల్తీ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని అయితే అనుకుంటున్నాను. చూడండి ఒకసారి, రెండు వైపులా బాగా కాలాలండి. లేదంటే ఏమవుతుందంటే పిండి అనేటటువంటిది లోపల పచ్చిగా ఉందంటే ఇంతసేపు పడిన కష్టం మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది అన్నమాట. ఇలా మనం తయారు చేసుకొని ఇంట్లోనే పిల్లలైనా పెద్దలైనా హ్యాపీగా తినచ్చు. మా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.